నాంపల్లి క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ జి రాజవర్ధన్ రెడ్డి గారిని టీకే డిజిటల్ న్యూస్ తరఫున ఇంటర్వ్యూ అడగగానే అవకాశం ఇచ్చినందుకు ముందుగా రాజవర్ధన్ రెడ్డి గారికి జీకే డిజిటల్ న్యూస్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సార్ రాజవర్ధన్ గారు, మీరు ఇప్పుడు ఈ నాంపల్లి కోర్టులో ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ నేను దాదాపు 30 సంవత్సరాల నుంచి, అంటే నవంబర్ 94లో నా ఎన్రోల్మెంట్ అయింది. అప్పటి నుండి క్రిమినల్ కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్నాను. అప్పటి నుండి ఇక్కడ చేస్తున్నారు? ఎస్. ఇప్పుడు మీరు ఈ అసోసియేషన్ అధ్యక్షులు ఎప్పుడయ్యారు? నేను మొన్న మార్చ్ 28 ఎలక్షన్లో అధ్యక్షునిగా ఎన్నికయ్యాను. ఏంటి మీ ప్రణాళిక ముందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏం చేద్దామని, ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు? అంటే జనరల్లీ ఇప్పుడు ఈ మా అసోసియేషన్ ఏంటంటే అడ్వకేట్స్ ప్రాబ్లమ్స్, అంటే ఏమైనా ఆఫీసర్స్తో కానీ, అంటే జడ్జెస్ వాళ్ళతోనో కానీ ఏమన్నా ఇబ్బందులు ఏర్పడినప్పుడు కానీ, అదే రకంగా డే టు డే ఎఫర్ట్స్ వల్ల అడ్వకేట్స్ కావాల్సిన నీడ్ఫుల్ ఉంటుంది. అంటే ప్రొవైడింగ్ ఆఫ్ లైబ్రరీ అండ్ వాటర్ అనుకోండి, ఇలాంటి అవన్నీ కూడా అవన్నీ ఉన్నాయి. కాకపోతే అవన్నీ సరిగ్గా మనం మెయింటైన్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అలాగే ఇప్పుడు డే టు డే ఇప్పుడు లైబ్రరీ ఉంటుంది, ఇంతకుముందు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉన్నది. దాన్ని మేము అప్డేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దానికి అలాగే మాకు అడ్వకేట్స్ సొసైటీ ఉంది, మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అని చెప్పేసి, దాని నుంచి ఫండ్స్ తీసుకొచ్చేసి ఏదన్నా అవసరం ఉంటే కూడా అలాంటివి చేయడం జరుగుతుంది. కక్షిదారుల గురించి ఏం చేస్తారు మీరు? క్లయింట్స్ గురించి వాళ్ళే కదా ఆధారం, మీకు కేసులు ఇచ్చేది వాళ్ళే, డబ్బులు ఇచ్చేది వాళ్ళే, స్టాంప్ ఇచ్చేది వాళ్ళే. క్లయింట్స్ అంటే ఎవరన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అడ్వకేట్ అయినా కానీ కక్షిదారుల నుంచి ఫీజు తీసుకొని వారికి సరైన న్యాయం చేయకుండా వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏమైనా ఉంటే కూడా వాళ్ళు వచ్చేసి మమ్మల్ని సంప్రదించినప్పుడు కన్సర్న్ అడ్వకేట్ను పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. ఇక్కడ సౌకర్యాలు ఏమైనా చేస్తారా? బిల్డింగుల్లో వాళ్ళు కూర్చోవడానికి బిల్డింగ్ల సౌకర్యం అంటే కక్షిదారులకు ఏమన్నా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మేము ఇక్కడ యూనిట్ ఇన్ఛార్జ్ అంటే ఎంహెచ్ఏ గారు ఉంటారు మాకు, వాళ్ళ దృష్టికి మేము తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు నెసెసిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చోట్ల యూరినల్స్ సరిగ్గా ఉండవు. అలాగే ఇక్కడికి ఎంతోమంది ఆడవాళ్ళు కూడా వస్తుంటారు, వాళ్ళకి కూడా సరైన సపరేట్ టాయిలెట్స్ కానీ వాటి హైజీనిక్ ఉందా లేదా అని చెప్పి చూసుకోవడం కూడా, ఒకవేళ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ కోర్టు వారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా మా బాధ్యతనే. అలాగే వాళ్ళకి వాటర్ ప్రొవైడ్ చేయడం, కొన్ని చోట్ల మొన్నటి వరకు ఇక్కడ సీటింగ్ కూడా సరిగ్గా లేకుంటుండే, అటువంటిది కూడా మేము వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రొవైడ్ చేయడం. మళ్ళీ ఇంతకుముందు మేము కొన్ని చోట్ల ఈ ఊడ్చే వాళ్ళు అది లేని టైంలో కూడా మేమే డబ్బులు ఇచ్చేసి కోర్టులో ఊడిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఎంప్లాయీస్ని మేమే ఎంగేజ్ చేసేసి. కేంద్ర ప్రభుత్వం చట్టాలు కేంద్ర ప్రభుత్వం పెడుతుంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలో అమలు చేస్తుంది, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయవు. ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఈ భూ హక్కుల పరిరక్షణ చట్టం ఒకటి తీసుకొచ్చింది, దాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తామని చెప్పి చట్టం చేశారు. అంటే ఈ సైట్ ఓనర్స్ వాళ్ళందరికీ కూడా కోర్టుతో సంబంధం లేకుండా సివిల్ కోర్టులతోటి ఆర్డీఓ ఎంఆర్ఓల దగ్గర సైట్ నాదేమో ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే మేమే డెసిషన్స్ చెప్తామని. దాని మీద ఆంధ్రప్రదేశ్లో లాయర్స్ చాలామంది చాలా కాలంగా ఉద్యమాలు చేశారు, నిరాహార చేశారు, నిరసన ప్రదర్శించారు. ఈ చట్టం కనుక ఉన్నట్టయితే ప్రమాదకరంగా మారుతుంది వ్యవస్థ అనేటువంటిది. దాని మీద ఏంటి మీరు తీసుకునేటువంటి పక్క రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంగా మీరు తీసుకునే స్టాండ్ ఏంటి? ఆ చట్టం ఉండొచ్చా, ఉండకూడదా? అంటే ఆ చట్టం అని కాదండి, ఎప్పుడైనా పబ్లిక్ ఇబ్బంది కలిగించే చట్టాలు ఇవ్వచ్చినా కానీ యాజ్ ఏ అడ్వకేట్స్గా మేము ముందుగానే వాటి గురించి స్పందించడం జరుగుతుంటుంది. అవసరమైతే మా కోర్ట్స్ బాయ్కాట్ చేసేసి
గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది, వాటి మార్పు కానీ అమెండ్మెంట్ కానీ చేయడానికి. అదే ఇప్పుడు అమెండ్మెంట్ చేయము, ఆ చట్టాన్ని అలాగే కంటిన్యూ చేస్తామని చెప్తాను గవర్నమెంట్. ఇప్పుడు మీరు కార్మికుల్లాగా లాయర్స్ అంతా కూడా మేము బంధులు చేస్తాము, నిరాదీక్షలో నిరసన చేస్తాం కాదు కదా. లా అనేది మీ చేతిలో ఉంటుంది, ఎలా దాన్ని రెక్టిఫై చేయాలో మీకు తెలుస్తుంది. రిట్ల ప్రొవిజన్ ఉంది, రిట్ల ద్వారా చేసే కార్యక్రమాలు ఉంటాయి, దాని ద్వారా ఏమైనా చేయదలుచుకుంటున్నారు? అది చేస్తాం కదా, అది ఆటోమేటిక్గా మేము కంపల్సరీ చేసేది. ఎందుకంటే ఏదన్నా యాంబిగ్విటీ ఉంటే కనుక ఈ చట్టంలో దాన్ని రిట్స్ కానీ ఏదైనా అప్పీల్స్ అవి చేసినప్పుడు వాళ్ళు కరెక్ట్ ప్రెసిడెంట్స్ రూపంలో అమెండ్మెంట్ చేయడము, లేకపోతే కరెక్ట్ ఒక సెటిల్ లా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సత్వర న్యాయం జరగట్లేదని, బాగా పెండింగ్ కేసులు పడిపోతున్నాయని చాలామంది గొడవ చేస్తున్నారు. ఒక్కొక్క వాయిదా కొన్ని సందర్భాల్లో కొన్ని సంవత్సరాల పాటు వేస్తున్నారని చెప్పి. ఈ సత్వర న్యాయం జరగడానికి ప్రత్యేకంగా మీరు సీనియర్ అడ్వకేట్స్గా మీ భారతదేశం తరఫున ఏదైనా ప్రత్యేకమైన సూచనలు ఏమైనా చేస్తున్నారా గవర్నమెంట్కి, లా డిపార్ట్మెంట్కి? సూచనలు ఇన్ ద సెన్స్, ఈ పెండెన్సీ అనేది నాట్ ఓన్లీ లోయర్ కోర్ట్స్, ఈవెన్ హై కోర్ట్స్లో కూడా చాలా ఉంది పెండెన్సీ. దట్ టు బికాజ్ ఆఫ్ స్కార్సిటీ ఆఫ్ ఆఫీసర్స్. కొన్ని చోట్ల అలాగే మెయిన్ ప్రాబ్లం అది. దానికి ఇప్పుడు ఇంతకుముందు ఒక అపోహ ఉండేది, అడ్వకేట్లు డ్రాగ్ చేస్తారు, వీలు చేయబట్టి కొంచెం పెండెన్సీ పెరుగుతుందనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడు ఏ అడ్వకేట్స్ కూడా అలా చేయట్లేదు. మ్యాక్సిమం ఆఫీసర్స్కి, కోర్ట్స్కి వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. తొందరగా స్పీడీ డిస్పోజ్ కోసానికి అడ్వకేట్స్ మ్యాక్సిమం కోఆపరేట్ చేస్తారు. ఈవెన్ మేము ఆఫీసర్స్ మాకు కలిసినప్పుడు భారత తరపున కూడా వాళ్ళు మమ్మల్ని అడుగుతారు, మీ కోఆపరేషన్ మాకు ఉండాలని చెప్పినప్పుడు మేము అదేవిధంగా వాళ్ళకు కోఆపరేట్ చేస్తాం. సత్వర న్యాయం కోసానికి మేము మా శాయశక్తిలో కృషి చేస్తూనే ఉన్నాం. ప్రాబ్లం ఒక ఏంటంటే ఇప్పుడు ఇన్ని వందల వేల కేసులల్లో ప్రతి కోర్టులో చాలా పెండెన్సీ చాలానే ఉంది. దానికి ఏంటంటే దట్ బికాజ్ ఆఫ్ జడ్జెస్ తక్కువ ఉన్నారు. దానికి సంబంధించిన మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, బిల్డింగ్స్ అంతా ప్రతిదీ ఇబ్బందికరంగానే ఉంది. దట్ డిపెండ్స్ అపాన్ జ్యుడిషియరీ వాళ్ళకున్న ఫైనాన్షియల్ దిస్ థింగ్. కానీ ఇప్పుడు అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఇప్పుడు మా కోర్టులోనే ఎన్నో కోర్ట్స్లో ఆఫీసర్స్ లేరు. సో దట్ ఆటోమేటిక్గా పెండెన్సీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి కోర్టులో జడ్జి లేని కోర్ట్స్ కూడా ఉన్నాయి. దానికి ఏంటంటే మేము హైకోర్టు మా పోర్ట్ఫోలియో జడ్జెస్ కలిసినప్పుడు కూడా మేము రిప్రజెంటేషన్ ఇస్తాం. మ్యాక్సిమం ఏదో అపాయింట్మెంట్ ఎవరినో అపాయింట్ చేయడానికి మేము ఇన్సిస్ట్ చేస్తూనే ఉంటాం, ఫాలోఅప్ చేస్తూనే ఉంటాం. సో దట్ వాళ్ళకు ఉండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. దే కెన్ నాట్ అపాయింట్ యాజ్ మచ్ ఆఫ్ పీపుల్. వై? బికాస్ వాళ్ళకు ఉండే తక్కువ. ఇప్పుడు ఫర్ చూడు, ఇప్పుడు ఒక జిల్లా జడ్జిని అపాయింట్ చేయాలంటే దానికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అది చూసుకొని వాళ్ళు చేస్తున్నారు. అయినా మా తరపు నుంచి మేము మ్యాక్సిమం సత్వర న్యాయానికి మేము పాటుపడ్డాం. చాలా చోట్ల కౌన్సిల్ చేస్తున్నారు అడ్వకేట్స్, అసోసియేషన్ తరఫున అడ్వకేట్స్ కూడా. అదే డైవర్స్ కేసుల్లో కానివ్వండి, నేరాలు జరగకుండా ఎలా కానివ్వండి, కౌన్సిల్స్ చాలా చేస్తున్నారు సార్. మీ అసోసియేషన్ తరఫున ఏమన్నా అలాంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఇప్పుడు ఏంటి అసలు? మా అసోసియేషన్ తరఫున కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీలో మా అసోసియేషన్ నుంచి కూడా మెంబర్స్ ఉంటారు. వాళ్ళు పబ్లిక్కి వాళ్ళకు ఎడ్యుకేట్ చేయడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తుంటారు. అడ్వకేట్స్ కూడా టైం ఇచ్చేసి లీగల్ సర్వీసెస్ అథారిటీతో పాటు వాళ్ళు ఇచ్చేసి వేరే ఇంటీరియర్ ప్లేసెస్ కూడా వెళ్ళేసి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తారు. పబ్లిక్ను అంటే ఈ లిటిగేషన్ ఇలాగే పెంచుకుంటా సంవత్సరాలు తిరిగే బదులు మీరు సెటిల్ చేసుకుంటే ఇష్యూ ఈజీ అవుతుంది, క్లోజ్ అయిపోతుంది, మీకు తొందరగా న్యాయం జరుగుతుందని దానికి వాళ్ళు మేము మా తరపున కూడా వాళ్ళని మోల్డ్ చేయడం జరుగుతుంది. న్యాయవాదులు సహజంగా అన్ని విభాగాల్లోనూ ఉంటారు. ప్రతి దాంట్లోనూ అవగాహన ఉంటుంది. అవగాహన ఉంటేనే కేసులు చేస్తూ ఉంటారు. రాజకీయాల్లో ఉంటారు, వైద్యం, అన్నింటిలోనూ అవగాహన ఉంటుంది. ప్రస్తుతం జరుగుతుంటే రాజకీయాలు 2024 సంవత్సరంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ జరుగుతున్నాయి, దేశం అంతా కూడా ఎంపీలు జరుగుతుంది. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఏ పార్టీ ఏది విధానాలు బాగున్నాయని మీరు అడ్వకేట్స్గా అనుకుంటున్నారు? అసలు మేము ఏ పార్టీ అంటే పర్టికులర్గా విధానాలంటూ మేము
స్పెసిఫిక్గా చెప్పలేము, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటుంది. బట్ ఇప్పుడు నవే డేస్ వచ్చేసి ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి లోక్సభ ఒక స్థిరమైన న్యాయము పబ్లిక్ దృష్టిలో ఏంటంటే మోడీ అటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయితేనే బాగుంటుంది అనే ఒపీనియన్లో ఉన్నారు. ఈవెన్ మా అడ్వకేట్స్ కమ్యూనిటీలో కూడా చాలామంది అదే అభిప్రాయంతో బీజేపీ ప్రభుత్వం రావాలని. అలా అని కాదు కానీ ఇప్పుడు చూస్తున్నారు మోడీ గారిని పబ్లిక్ అబ్జర్వ్ చేస్తారు, ఆయన ఇలా చేయగలుగుతున్నాడు పక్క దేశాలతోని కానీ మిగతా ఏ విషయంలో ఇట్లా మొన్న కరోనా విషయంలో కూడా ప్రపంచ దేశాలు మన గురించి ఎన్నో రకాల ఊహలు చేసినప్పుడు కూడా మనం ధైర్యంగా మనం తట్టుకొని ఇంతమంది పాపులేషన్లో కూడా ఇంత పెద్ద దేశం ఇంత పెద్ద జనాభాను తట్టుకొని మనం బయట పడగలం. సో ఒక మంచి లీడర్షిప్ కావాలని చెప్పేసి ప్రజలు ఇస్తారు. దానికి అఫ్కోర్స్ మోడీ ఇట్స్ నాట్ మై పర్సనల్ ఒపీనియన్ బట్ పబ్లిక్ వ్యూ యాజ్ పర్ అంటే మేము అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మాకు వచ్చే క్లయింట్స్ అనుకోండి, మా దగ్గరికి వచ్చే దాని ప్రకారం అబ్జర్వ్ చేసిందంటే మోడీ అటువంటి లీడర్ ఉండాలి, దేశానికి అవసరం అనే దానిలో ఉన్నారు. అంటే ఏంటి ఇప్పుడు ఆయన రామాలయం కట్టారని ఉండాలా లేకపోతే రామాలయం కట్టుడు అఫ్కోర్స్ దట్ ఈజ్ వన్ ఆఫ్ ఆస్పెక్ట్. అది రామాలయం కట్టడం అనేది ప్రతి ఇండియన్ అది అప్రిషియేట్ చేయాల్సిందే. అంటే ఎన్నో సంవత్సరాల నుంచి నలుగుతున్న సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. మన భారతదేశంలో రామునికి ఒక ఆలయం ఉండాలనేది ప్రతి ప్రతి ఇండియన్ ఒక ఆకాంక్ష. సరే సమ్ ఆఫ్ ది అపోజ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, అది కానీ భారతీయుడు అన్న ప్రతి ఒక్కరికి ఆయన ఒక ఆదర్శ పురుషుడు కాబట్టి ఆయనకు ఆలయం ఉండాల్సిందే. అందులో నో డౌట్ ఇట్ ఆల్. అందరూ దాన్ని సమర్థించాల్సిన విషయమే. నా పర్సనల్గా నేను కూడా సమర్థిస్తాను. న్యాయవాదిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధాల్లో ఇవాళ బీజేపీ తరఫున పార్లమెంట్ సభ్యులుగా ఉంచినటువంటి మాధవీలత గారు ఒక మసీదుపై బాణం ఎక్కుపెట్టి సోషల్ వైరల్ అవుతోంది మీడియాలో. బీజేపీ తరఫున ఒక మసీదు మీద బాణం ఎక్కుపెట్టారని. బీజేపీ అంటే ఓన్లీ హిందువులకే కదా, మొత్తం దేశ ప్రజలందరికీ కూడా ఆ పెడతాం. మీరు న్యాయవాదిగా తప్పంటారా రైటేనా? అది ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది అలాగా? దాని మీద స్పెసిఫిక్గా నన్ను కామెంట్ చేయమంటే నేను అంటే అడ్వకేట్ నాకు అది మసీదు మీద పెట్టినంటే మరి ఇప్పుడు ఈ ఉన్న మసీదు మీద పెట్టిందా అప్పుడు ఆ మసీదా అనేది నాకు క్లారిటీగా తెలియదు. దాని లోపలికి వెళ్తే కానీ నేను ఐ కెనాట్ కామెంట్. విషయం తెలియదు అంటే తెలుసు అఫ్కోర్స్. ఆమె మీద ఏదో క్రిమినల్ కేసు కూడా పెట్టినట్టున్నారు. ఐ థింక్ రిజిస్టర్ అయినట్టుంది. అఫ్కోర్స్ ఇది యాజ్ ఏ కామన్ మ్యాన్గా చేస్తే అట్లా హర్ట్ చేయడం ఒక అందుకు దట్స్ మిస్టేక్. అది ఎటువంటి సందర్భంలో ఏం జరిగిందనేది మనము డీప్గా వెళ్తే కానీ మనకు తెలియదు. డీప్గా ఎస్. న్యాయ వ్యవస్థలో కొత్తగా రావాల్సిన మార్పులు ఏమున్నాయి? చివరిగా మార్పులు ఇన్ ద సెన్స్ కొంచెం మన ఈ పెంచాలి, కోర్ట్స్ పెరగాల్సిన అవసరం ఉంది. దానికి ఇంకొకటి ఏంటంటే పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాలి. అట్లా దాంతో ఆఫీసర్స్ ఇప్పుడు ఉన్న వ్యవస్థ ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు దానికి మన ప్రాసిక్యూటర్స్ కూడా తక్కువ ఉన్నారు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ తక్కువ ఉన్నారు. వాళ్ళకుంటే పవర్ అంటే మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ ఉంది. ఎట్ ఏ టైం చేయాలంటే సత్వర న్యాయం కోసం అది చేయాల్సిన ఆవశ్యకత ఉంది. లోక్ అదాలతుల్లో కేసులు పరిష్కారం చేసుకుంటూ ఉంటున్నారు. సివిల్ కేసులు పరిష్కారం చేసుకోవడం వ్యక్తిగతంగా ఎవరిష్టం వాళ్ళది చేసుకోవచ్చు, వాళ్ళకి వీళ్ళకి ఇష్టమైనైతే దానికి అవార్డు పాస్ చేస్తున్నారు. క్రిమినల్ కేసులు కూడా లోక్ అదాలత్ పరిధిలోకి తీసుకొస్తున్నారు ఈ మధ్యలో. అసలు క్రిమినల్ కేసులే లోక్ అదాలత్ పరిధిలోకి తీసుకొస్తే నేరం చేయటమే నేరం అనుకున్నప్పుడు దాని లోక్ అదాలత్లో పరిష్కారం చేయడం ఏంటి? అలా నేరస్తులను వదిలేస్తే దేశం ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది నేరస్తులను వదిలేసే అది కాదు ఆ కాన్సెప్టు. ఇప్పుడు ఇరు పార్టీలో ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఉన్నప్పుడు వాళ్ళను ఈ లిటిగేషన్ ఇలాగే పెంచుకోవడం అది కాకుండా మీరు కాంప్రమైజ్ అయిపోండి. ఇన్ ద సెన్స్
ఏదో చిన్న చిన్న ఇష్యూలు ఉన్నప్పుడు దాన్ని ఏదో రకంగా కన్విన్స్ చేసేసి ఆ ఇష్యూ క్లోజ్ చేయాలనే ఆ ఉద్దేశం ప్రకారమే లోక్ అదాలత్. నేరం చేస్తే వెంటనే ప్రవృత్తి పోదు కదా, ఇవాళ లోక్ అదాలత్లో రాజీ పడిపోవచ్చు, మళ్ళీ నేరం చేయొచ్చు అనే ఆలోచన ఉంటుంది. కానీ అందుకే పడాలి కదా, శిక్ష పడాలి. ఓకే, నేరం చేసిన వాడికి శిక్ష పడాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకునేదే. బట్ ఏంటంటే ఈ కక్ష అనేది అలాగే పెరిగిపోకుండా ఇంతటితో మీరు ఇద్దరు కలిసి మళ్ళీ క్లోజ్ చేసుకుంటే ఆ ఇష్యూ అంతటితో అయిపోతుంది అనేది ఆ ఇరు పార్టీల మధ్య అంగీకారంతో చేసుకోవాలని చెప్పేసి లోక్ అదాలత్ ఉద్దేశం అది చేస్తున్నారు. అంటే అంతేగాని వాడు నేరం చేసిన వ్యక్తి మళ్ళీ ఇది తీసేసినాక మళ్ళీ పునరావృతం అవుతుంది అనే దానికి కంపల్సరీ అని కాదు, చేస్తారు అని కాదు, చేయకూడదు అని కాదు. అది మనిషి అంటే వాడి పర్సనల్ సైకాలజీ మీద ఉంటుంది. వాడు కొందరు చేయొచ్చు, ఇక వాడు కొట్లాడినా శిక్ష పడ్డా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, వాళ్ళకి కొన్నిసార్లు ఏదో చేసేసి మళ్ళీ కేసు కొట్టేయడం ఏదో చేసేస్తాం మేము. వాట్ వి కాల్ మీన్స్ ట్రయల్ కరెక్ట్ చేసేస్తాం. అఫ్కోర్స్ మా వృత్తి ధర్మం అది కాబట్టి మేము చేస్తాం. మళ్ళీ అగైన్ చేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు. దెన్ వీ కెనాట్ చేంజ్ దర్ యాటిట్యూడ్. మేము మ్యాక్సిమం చెప్పే రకంగా అడ్వకేట్స్ కూడా మ్యాక్సిమం వాళ్ళను మంచి చేయడానికే మళ్ళీ తప్పు చేసి రాకండి అని చెప్తాం. దో వాళ్ళని సపోర్ట్ చేసేసి మేము ఏదైనా వాళ్ళని మొత్తం మీద అక్విటల్ చేపించినా కానీ లాస్ట్లో విల్ టెల్ డోంట్ కమ్ అగైన్ అని చెప్పేసి ఫర్ దిస్. ఒక్కొక్కసారి వాడుక భాష అయినా సరే మైండ్కి ఎక్కుతూ ఉంటుంది జనరల్గా. ఆ వాడుక భాషకు సంబంధించిన మీ కోర్టులు నాంపల్లి క్రిమినల్ కోర్టులు అని పెట్టి బోర్డులు ఉన్నాయి. ఏంటి అది నాంపల్లి క్రిమినల్ కోర్టులు అంటే ఏంటి? ఇది ఎక్స్క్లూజివ్ క్రిమినల్ కోర్ట్స్ అన్నట్టు. ఇది క్రిమినల్ కేసులు చేస్తారు. మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్. యాక్చువల్ నాంపల్లి క్రిమినల్ కోర్టు కాదు, ఇది మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్. అదే క్రిమినల్. ఇప్పుడు కోర్టులు అనేది ఎప్పుడు కామనే కదా, ఇక్కడ క్రిమినల్ కేసులు ఇక్కడ ఫైల్ చేసుకోవడం. ఎస్, కానీ కోర్టులోనే క్రిమినల్ అన్నారు ఏంటి? అసలు ఆ పదం ఏంటి? అసలు ఉందా? అది ఎక్కడ వస్తుందా? లేదు, నాంపల్లి క్రిమినల్ కోర్ట్ అని కాదు, మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్. ఏదైనా కానివ్వండి, క్రిమినల్ కోర్టు అనేది కోర్టు క్రిమినల్ ఉండదు కదా. కోర్టులో ఏదైనా చేస్తే క్రిమినల్ కేసులు చేసుకుంటారు. అసలు పదం మీద క్రిమినల్ కేసు వెన్ వీఆర్ డీలింగ్ విత్ క్రిమినల్ కేసెస్ న్యాచురల్లీ క్రిమినల్ కోర్ట్స్ అని అంటారు. అలాగంతే. క్రిమినల్ కోర్ట్స్ అంటే ఇక్కడ క్రిమినల్ అఫెన్సెస్ ఇక్కడ ట్రయల్ అంటే డీల్ చేయబడతాయి అనేది ఉద్దేశం. అంతేగాని క్రిమినల్ కోర్ట్స్ అంత మాత్రం క్రిమినల్కు కోర్టు ఉండదు అన్నట్టు ఉండదు. మీ మొత్తం టీం ఎంతమంది అండి ఇప్పుడు? 16 మంది కార్యవర్గం. ఎస్, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అన్ని 16 మంది. మీ ఆఫీస్ బ్యాలెన్స్ ఏంటి సర్వీస్ కార్యక్రమాలు ఏం చేస్తారు? చెప్పాను కదా ఇప్పుడు ఇందాకే. అడ్వకేట్స్కి ఏం నీడ్ఫుల్ ఉంటుందో దాన్ని బట్టేసి మేము యాక్ట్ చేస్తాం. చివరిగా న్యాయవాదులకు ఇచ్చే సందేశం, జూనియర్ న్యాయవాదులకు ఇచ్చే సందేశం చివరిగా చెప్పండి. జూనియర్ న్యాయవాదులకు అంటే ప్రజెంట్ ఏంటంటే వర్క్ మీద దృష్టి పెట్టాలి. మీకు ఎప్పుడైతే మీరు అంటే ఏ జూనియర్ న్యాయవాది అయినా కానీ సిన్సియర్గా మీరు వర్క్ చేస్తూ వర్క్ నేర్చుకొని చేస్తే మీకు ఎప్పుడూ కూడా ఇబ్బంది ఉండదు. ఓకే. నాంపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి రాజవర్ధన్ రెడ్డి గారు అనేక విషయాలపైన చాలా ఆసక్తికరమైనటువంటి సమాధానాలు చెప్పారు జీకే డిజినల్స్కి. ఇంకొక విషయం నేను మర్చిపోయాను, చెప్పండి. 15 సంవత్సరాల క్రితం నేను ఇదే బార్ అసోసియేషన్లో జనరల్ సెక్రటరీ కూడా పనిచేయడం జరిగింది 2009లో. అప్పుడు మూమెంట్ అప్పుడు మేమే ఇనిషియేట్ తీసుకొని ఫస్ట్ మా కోర్సును బైకాట్ చేయించేసి యూనివర్సిటీకి వెళ్ళి కానీ పిల్లలకు అంటే ఓయూ క్యాంపస్ విద్యార్థులకు సపోర్ట్గా నిలబడడం, వాళ్ళ మీద కేసులు ఏం చేయకుండా. తెలంగాణ ఉద్యమంలో వెరీ సీరియస్గా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడు గవర్నమెంటు నా మీద చాలా కేసులు బనాయించడం జరిగింది. అందులో ఒకటి నాగం జనార్దన్ రెడ్డిని కుట్టిన కేసులో కూడా నేను ముద్దాయిగా A14గా ఉండడం జరిగింది. అఫ్కోర్స్ తర్వాత గవర్నమెంట్ ఆ కేసెస్ విత్డ్రా చేసుకోరు, దట్ ఈస్ డిఫరెంట్ ఆస్పెక్ట్. అలాగా నేను అప్పుడు కూడా చాలా యాక్టివ్గా ముందుండి తెలంగాణ ఉద్యమంను
ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. న్యాయం కోసం తెలంగాణ ఉద్యమంలో పోరాడినటువంటి వాళ్ళందరిపైన కేసులు లేకుండా, యువత పైన కేసులు లేకుండా, వాళ్ళ భవిష్యత్తు పాడవకుండా మీరు ఆ చర్యలు తీసుకోవడం. ఎస్. అనేక విషయాలు తెలియజేసినటువంటి రాజవర్ధన్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం.